హిందుత్వానికి హిందూ మతానికి సంబంధం లేదు. హిందూ మతానికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. సనాతన ధర్మం కుల ప్రాతిపదికన నడుస్తుంది. సోషల్ మీడియాలో నా పోస్టుల కింద వారు ఎవరినైతే మోస్తున్నారో ఆ పార్టీ ఫండ్ చేస్తున్నటువంటి ట్రోల్ గ్యాంగ్స్ ఏ లాంగ్వేజ్ వాడుతున్నారో నేను చూపిస్తాను. యాక్చువల్గా నా పోస్టుల కింద కామెంట్ చేసిన కామెంట్స్ అన్నీ పేస్ట్ చేసి ఇది హైందవం అని ఒక పుస్తకం వేయాలని కూడా నాకు ఒక దశలో అనిపించింది. రావణ్ని అరెస్ట్ చేసి బయటకు రాకుండా అయితే చేయడానికైతే ప్రయత్నాలు. వీళ్ళు ఎవరినైతే మొయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడిపోయి అంటే నైతిక ప్రమాణాలను తీసుకొచ్చి వాళ్ళని దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు అందులో భాగంగానే రావణ్ రాసలీలలు అని చెప్పి ఏవో ఫోటోలు అవి పెట్టి చేశారు. సరే, హిందుత్వాన్ని హిందూ మతాన్ని రెండు వేరువేరుగా ఎట్లా చూడాలి సార్? అంటే రెండు ఒకటి కావా? అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే మతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి. తులసి చందు అనేటువంటి అమ్మాయి యూట్యూబర్. ఆ అమ్మాయి తనకి అర్థమైనటువంటి సమాజాన్ని, తను అధ్యయనం చేసినటువంటి సమాజాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. కానీ వీళ్ళు అటాకింగ్ మోడ్లో ఉంటారు. అది ఉన్మాదం. అగ్రెసివ్నెస్ నటిస్తారు భయపెట్టడానికి, టెర్రరైజ్ చేయటానికి. ఇది ఇంటెన్షనల్గా చేయటం, ఇంటెన్షనల్గా పిచ్చిని అభినయించడం అంటే అది టెర్రరిజం అని అనుకోవచ్చు నిర్మోహమాటంగా. అట్లా పేరు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అట్లా పేరు పెట్టుకొని హిందూ మతాన్ని ప్రశ్నించడం. అతను రావణ్ అని పెట్టుకున్నాడండి, సింబలైజ్ చేసుకున్నాడు. తప్పే ఉంది దానిలో? మీరు భుజానికి ఎత్తుకున్నటువంటి రాముడికి విలన్ రావణుడు. ప్రస్తుత పరిస్థితులలో హిందూ మతం ఏమైనా ప్రమాదంలోకి వెళ్తుందా? ఇప్పుడు యాక్చువల్గా హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ ప్రమాదం ఉంది అని వీళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. ఏ మతాన్నైనా ప్రశ్నించడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఏ మతాన్నైనా ఎవరైనా ప్రశ్నించవచ్చండి. చారువాకుడు అదే కదా చేసింది. విషయం ఏంటంటే భాగవతానికి బైబిల్కి చాలా పోలికలు ఉంటాయి. క్రీస్తు జననం అనేది ఎలా జరిగిందో ఇక్కడ కృష్ణుడి జననం కూడా అలాగే జరుగుతుంది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. తిరుమల దేవుడికి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ చేయటం డబ్బుల కోసం చేసిన పని కాదు అని ఆలోచించి ఆ నెయ్యిని కల్తీ చేశారు అని సిద్ధాంతం ప్రతిపాదించారు. ఇదంతా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకు చేశాడు? అతను క్రైస్తవుడు కాబట్టి. అంటే మీరు ముస్లిమా, హిందువా, ఎవరు సార్? క్రిస్టియనా? ఏంటిది? హిందూ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. రావణ్ అనే వ్యక్తికి బెయిల్ వస్తుందా రాదా సార్ అసలు? అంటే అతని మీద ఉపా పెట్టారు. ఉపాకున్న సౌలభ్యం ఏంటంటే 6 నెలలు హోల్డ్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు 3 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో. మొత్తం మీద రావణ్ని అరెస్ట్ చేసి బయటకు రాకుండా అయితే చేయడానికైతే ప్రయత్నాలు చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కావచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కానీ ఎక్కడి నుండి చూసినా. అట్లాగే వాళ్ళను చాలా అంటే ఇంకా లోతుగా డిఫేమ్ చేయాలి అని చెప్పి ప్రశ్న ఛానల్ యొక్క CEO అయినటువంటి గమన గారు కావచ్చు, వాళ్ళందరినీ తను డిఫేమ్ చేస్తూ పర్సనల్గా కూడా అటాక్ చేస్తున్నారు. అట్లే ఒక సీనియర్ యూట్యూబ్ జర్నలిస్ట్ని కూడా, తనని కూడా కొంచెం డిఫేమ్ చేయడానికి చూస్తూ ఉన్నారు ఈ ట్రోలర్స్. ఎట్లా చూడాలి, ఏంటి అసలు? అంటే వాళ్ళు ఒక విచిత్రమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. మేం చేసేది మాత్రమే శృంగారం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ గొడవ ఏమిటి? అవతల వాళ్ళు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని మాట్లాడినప్పుడు మీ సంస్కారం మీరు ప్రదర్శించడం ద్వారా వాళ్ళకి మీరు రోల్ మోడల్గా మారాలి కదా. అది పోయింది. అది పోయి అంటే వీళ్ళు ఎవరినైతే మొయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడిపోయి ఇదిగో ఆవిడ బలానా అన్నట్టు అంటే నైతిక ప్రమాణాలను తీసుకొచ్చి వాళ్ళని దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇప్పుడు అందులో భాగంగానే రావణ్ రాసలీలలు అని చెప్పి ఏవో ఫోటోలు అవి పెట్టి చేశారు. అది రోడ్డు మీద పెట్టవలసిన అవసరం లేదు నిజానికి. వీళ్ళకి అంటే ఎవరో పర్సనల్ గదిలో ఏదో చేసుకుంటుంటే వెళ్ళి కెమెరా పెట్టి వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టడం ఎంత అనైతికమో ఇది కూడా అంతే. కాకపోతే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది ఏంటంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, ఎవరితో పడితే వాళ్ళతో ఎలా పడితే అలా వ్యవహరిస్తారు అని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆ ఫోటోలని మార్కెట్లో పెట్టి అతనికి నైతికత లేదు అని చెప్పడం ద్వారా
తమ అనైతికతని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక పరమ దిక్కుమాలినటువంటి లాజిక్ ఇది. ఇదే నడుస్తోంది ప్రపంచంలో. అంటే మేం చేసేది శృంగారం అనే పద్ధతిలో అవతల వాళ్ళు ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా కాదు, వీళ్ళు మోయదలుచుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా తమ విధేయతని తమ బాసులకి, ఎవరైతే తమకి ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళకి తమ విధేయత చాటుకోవటం కోసం వీళ్ళు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది పర్టికులర్గా హిందుత్వ సర్కిల్స్ నుంచి, హిందూ మతం వేరు, హిందుత్వ వేరు, ఈ లైన్ని చాలా కాన్షియస్గా గమనించాలి. హిందుత్వకి హిందూ మతానికి సంబంధం లేదు, హిందూ మతానికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. సనాతన ధర్మం కుల ప్రాతిపదికన నడుస్తుంది, హిందూ మతానికి దానికి సంబంధం లేదు. ఆ విషయం చాలా సందర్భాల్లో వాళ్లే చెప్పుకున్నారు, బయట నుంచి చెప్పడం కాదు. ఆ డివిజన్ కూడా మర్చిపోయారు. ఇప్పుడు సనాతన ధర్మం అనే పదంలో గంభీరత ఉంది, అందుకని దాన్ని వాడేసుకుందామని వాడేసుకుంటున్నారు. కానీ ఆ గొడవ వేరు, హిందూ మతం గొడవ వేరు. శంకరాచార్యుడు తీసుకొచ్చినటువంటి ఈ ఫ్రేమ్ ఏదైతే ఇప్పుడు మతం అని చెప్తున్నారో, ఈ ఫ్రేమ్ పట్ల వాళ్ళకి వ్యతిరేక అభిప్రాయం ఉంది. అంటే ఇది క్రిస్టియానిటీ నుంచి అడాప్ట్ చేసుకున్న పద్ధతి కాబట్టి శంకరాచార్యుడు ప్రచ్ఛన్న క్రైస్తవుడు అన్నవాళ్ళు కూడా ఉన్నారు అక్కడి నుంచి. సో ఆ దానికి హిందూ మతానికి ఉన్నటువంటి తేడా తెలియదు వీళ్ళకి, కానీ ఆ పదం బాగుందని వాడేసుకుంటున్నారు. వాడేసుకుంటూ వీటన్నిటికీ ఏదో విఘాతం కలిగిపోతోంది అని చెప్పి, హిందూ మతంలో ఒక లిబరల్ ధోరణి ఉండేది, హిందూ మతం అనే అందాం పోనీ. ఈ హిందూ మతం అంటే హిందూ దేవతలుగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి రాముడు, కృష్ణుడు, లేకపోతే శివుడు. ఇక్కడ కూడా గొడవలు ఉన్నాయి, శివుడికి మళ్ళీ విష్ణువుకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈయన ద్రవిడ దేవుడని, ఆయన ఆర్యదేవుడని కూడా ఒక సిద్ధాంతం ఉంది. అయినప్పటికీ వీళ్ళందరినీ బ్రాడ్గా హిందూ మతం అంటున్నారు కాబట్టి పోనీ అలాగే అనుకుందాం. అలా అనుకుని నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా గుళ్ళకి వెళ్ళి దండాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళ మతంలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి పద్ధతిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం మాత్రమే చేసేవాళ్ళు. పక్క మతాలని తిడితే ఆనందించాలనేటువంటి పరిస్థితి లేదు, ఇప్పటికీ లేదు చాలామందిలో. దాన్ని కలిగించటం అనే ప్రోగ్రాం తీసుకున్నది హిందుత్వ. పక్క మతాలని తిడితే ఆనందించాలి అనే మూడ్ వీళ్ళకి క్రియేట్ చేయటం కోసం హిందూ మతం ప్రమాదంలో ఉంది పక్క మతాల్లో నుంచి అని నిరంతరం గోలై. సరే, హిందుత్వాన్ని హిందూ మతాన్ని రెండు వేరువేరుగా ఎట్లా చూడాలి సార్? అంటే రెండు ఒకటి కావా? అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని ఎవడన్నా మాట్లాడుతున్నాడంటే మతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవాలి. మతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసేవాడు హిందుత్వ. గుడికెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసి వాడి పద్ధతిలో వాడు ఉండేవాడు, నిత్యానుష్ఠానం అంటారు మామూలుగా బ్రాహ్మణ భాషలో, అది చేసుకునేవాడితో మనకి ఇబ్బంది లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాడి పక్కింట్లో నమాజ్ చేసుకునేవాడు ఉంటాడు, వీళ్ళు సంధ్యావందనం చేసుకుంటారు. ఈ అపార్ట్మెంట్లో, ఆ పక్క అపార్ట్మెంట్లో వాడు నమాజ్ చేసుకుంటాడు, అవతల అపార్ట్మెంట్లో వాడు బైబిల్ చదువుకుంటాడు. ఒకే టైంలో ఇబ్బంది ఏముంది? కానీ చూసావా, నువ్వు చేస్తున్న టైంలోనే వాడు కావాలని నమాజ్ చేస్తున్నాడు అని ఎవడో వచ్చి చెప్తాడు వీడికి, వాడిని బయటకు గంటాలి. వాడే హిందుత్వ. ఆ హిందుత్వ అనే వాడి నుంచి హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లిబరల్ ఆలోచన ధోరణిని, ఉదారవాదాన్ని, హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం కోసం, హిందూ మతాన్ని చంపేయటం కోసం పక్క మతాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు వీళ్ళు. ఆ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో హిందూ మతం మీద మాట్లాడే హిందువులను కూడా పక్క మతాల్లో వేసేస్తున్నారు. వేసేసి ఇప్పుడు తులసి చందు అనేటువంటి అమ్మాయి యూట్యూబర్. ఆ అమ్మాయి తనకి అర్థమైనటువంటి సమాజాన్ని, తను అధ్యయనం చేసినటువంటి సమాజాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నం అంటే ఏదైనా బలంగా చెబితే తప్ప వెళ్ళదు కాబట్టి బలంగానే చెప్తోంది. ఈ బలంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. అంటే పర్టికులర్గా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి ఆ అమ్మాయి చేస్తున్నటువంటి వీడియోలు విఘాతంగా ఉన్నాయి. అందుకని వీళ్ళు అక్కడ దాడి చేయాలనుకున్నారు. థియరిటికల్గా ఆవిడ మాట్లాడుతున్న అభిప్రాయాలకి లో ఉన్నటువంటి వీళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అంశాల గురించి వీళ్ళు చర్చ పెట్టచ్చు, తప్పులేదు.
కానీ వీళ్ళు అటాకింగ్ మోడ్లో ఉంటారు. అది ఉన్మాదం. అంటే ఇది వాంటెడ్గా, ఉన్మాదం అంటే పిచ్చిలో చేసే పని. ఇది పిచ్చి కాదు, ఉన్మాదం నటిస్తారు వీళ్ళు, అగ్రెసివ్నెస్ నటిస్తారు భయపెట్టడానికి, టెర్రరైజ్ చేయటానికి. ఇది ఇంటెన్షనల్గా చేయటం, ఇంటెన్షనల్గా పిచ్చిని అభినయించటం అంటే అది టెర్రరిజం అని అనుకోవచ్చు నిర్మోహమాటంగా. సో ఈ టెర్రరిస్టిక్ యాటిట్యూడ్తో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అమ్మాయిని ఇంకో మతంలో వేసేయాలి అని, తను క్యాథరిన్ అని చెప్తున్నారు. చెప్పేసి ఆ అమ్మాయి భర్త పాస్టర్ అని, ప్రూఫ్స్ ఏ ఉండవు దీనికి. వీళ్ళు అలా విస్తృతంగా ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో. వీళ్ళకి ట్రోల్ గ్యాంగ్స్ ఉంటాయి, కోట్ల రూపాయలు ఇస్తారు వాళ్ళకి పేమెంట్స్. వాళ్ళకి ఒక డైరెక్షన్ వస్తుంది, మన టార్గెట్ వీళ్ళు అని ఫిక్స్ చేయగానే వాళ్ళు దాడులకు దిగుతారు. ఇక దిగిపోయి వాళ్ళని డీఫేమ్ చేయడానికి ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ఈ సిద్ధపడే క్రమంలో ఆ అమ్మాయిని క్రిస్టియానిటీలో వేసి క్రైస్తవం నుంచి హిందూ మతానికి వాటిల్లుతున్న ప్రమాదంలో భాగంగా చూడాలి ఈ విషయాన్ని. ప్రకాష్ రాజ్ క్రైస్తవుడు, వారి తల్లిగారి అంత్యక్రియలు ఈ మధ్య క్రైస్తవ పద్ధతిలో చేశారని ఆయనే చెప్పుకున్నాడు. అలాగే ఈ రావణ్ అని చెప్తున్నాడు, కానీ పరమశివుడి పరమభక్తుడైనటువంటి రావణుడి పేరు పెట్టుకున్న ఇతను కూడా క్రైస్తవుడే. సార్ అట్లా పేరు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే అట్లా పేరు పెట్టుకొని హిందూ మతాన్ని ప్రశ్నించడం అనేది కూడా అది వాళ్ళు, అతను రావణ్ అని పెట్టుకున్నాడండి, సింబలైజ్ చేసుకున్నాడు. తప్పే ఉంది దానిలో? అందులో ఎంత మాత్రమూ తప్పు లేదు. ఇప్పుడు స్వామి అయ్యప్ప అని డబ్బింగ్ సినిమా వచ్చింది. ఆ డబ్బింగ్ సినిమాకి తెలుగు డబ్బింగ్ రైటర్ అనిశెట్టి సుబ్బారావు గారు, ఆయన అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు కూడా. ఓకే. ఆయన డబ్బింగ్ సినిమాలకు రచన చేసేవాడు. ఆయన దగ్గరకు ఆ కాంట్రాక్ట్ వచ్చింది. ఆయన దగ్గర ఒక ముస్లిం రైటర్ ఉన్నాడు, ఆయనకి అప్పచెప్పాడు అదేదో చూడు అని. ఇప్పుడు జనాలు పాడుకుంటున్నటువంటి అయ్యప్ప భక్తి గీతాలు ఆయన రాసినవే. ఎవరు? ఆ ముస్లిం రైటర్ రాసినవే. ఓకే. ఇప్పుడు అంటే అయ్యప్ప భక్తులు చేసేటువంటి భజన పాటలన్నీ ఆయన రాసినవే కదా. స్వామి అయ్యప్ప సినిమాలో సార్ శబరిమలను స్వర్ణ చంద్రోదయం అవన్నీ ఆయన రాసినవి. ఓకే. ఏం పేరు పాడుకుంటున్నారు కదా ఆయన? దేవిప్రియ అనే పేరుతో తర్వాత జర్నలిస్ట్ గా పాపులర్ ఆయన. ఓకే. ఓకే. ఆయన రాసిన పాటలే ఇవన్నీ. మూర్తి గారు అని అంటారు సార్ ఆయన. దేవిప్రియ. ఓకే. ఆయన యాక్చువల్ గా ముస్లిం, ఆ పెన్ నేమ్ తో ఉన్నాడు ఆయన. కాబట్టి అది ఆయన చెప్పుకున్నాడు, ఆయనే చెప్పుకున్న మాటే. మరి పాడుకుంటున్నారుగా. అవును సార్. ఇలా ఎంతమంది చేయలేదు? ఇప్పుడు జాషువా గారు గబ్బిలము ఇవన్నీ చదువుతారు కదా. ఆయన కాలికి గండపెండేరం తుడిగారు కదా విశ్వనాథ సత్యనారాయణ గారు. అప్పుడు ఏమైంది, ఆయన క్రీస్తు మీద కూడా రాశాడు కదా. మోదుకూరు జాన్సన్తో పాటలు రాయించుకున్న హిందూ నిర్మాతలు దర్శకులు ఉన్నారు కదా. మరి ఏమనాలి ఇదంతా? మరి ఆయన దళితుడు, పైగా క్రిస్టియానిటీ ఉన్నప్పటికీ మీరు ఆయనలో ఉన్నటువంటి ప్రతిభని వాడుకున్నారు కదా, తెచ్చి ఆయనతో సినిమా పాటలు రాయించుకుని వాటిని హిట్ చేసుకుని సొమ్ము చేసుకుని ఇప్పటికీ రాయల్టీలు తింటున్నారు కదా. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం, పని చేయించుకోవటం, పని చేయటం, ఈ ధోరణి ఉంది సమాజంలో. ఆ ఉదారవాదాన్ని చంపేస్తున్నారు ఇప్పుడు. ఆ ఉదారవాదాన్ని చంపేసే ప్రయత్నంలో వీళ్ళని క్రైస్తవులు అని ఎస్టాబ్లిష్ చేయటం ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అది. దీన్ని వ్యతిరేకించాలి ఇప్పుడు. అందులో భాగమే ఇప్పుడు ఆ పేర్లు మార్చేసి చెప్పటము. మీరు ఇందాక అన్నారు అతను రావణ్ అని పెట్టుకోవటం ఏమిటి అని. అతను జోసఫ్ అతని పేరు. అతను అంటే వీళ్ళు రావణుణ్ణి ప్రాపర్గా వీళ్ళు అర్థం చేసుకోలేదు కదా. ఇప్పుడు ఈ హిందుత్వ అంటున్న వాళ్ళు రావణ వధ చేస్తున్నారుగా అక్కడ. అందుకని మీరు భుజానికి ఎత్తుకున్నటువంటి రాముడికి విలన్ రావణుడు కాబట్టి నేను మీకు విలన్ గానే కనిపిస్తున్నాను కాబట్టి నేను రావణ్ గా సింబలైజ్ అవుతాను అని అనుకుని ఉండొచ్చు అతను. అంటే పేరుతోనే సవాల్ విసిరని అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు రామరావణ వాదం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారు రాముడిగా ఆరాధ్య దైవంగా చెప్పుకునే నందమూరి తారక రామారావు గారు, ఆయన శ్రీరామ పట్టాభిషేకం అన్న ఒక సినిమా తీశాడు. అందులో వారే రావణ పాత్రలో నటించారు. ఆ సినిమాకి యాక్చువల్గా సముద్రాల సీనియర్ రైటర్ ఆయన రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని ఈయన మార్చాడు 3 ఏళ్ళు కష్టపడి. ఓకే. పేరు ఆయనదే ఉంటుంది టైటిల్స్లో, రచన సముద్రాల అనే ఉంటుంది. కానీ ఆ సినిమాలో రావణ పాత్ర డైలాగులకి సముద్రాల గారికి సంబంధం లేదు. ఓకే.
వారి కుమారుడు స్పష్టంగా ప్రపంచానికి చెప్పాడు ఆ విషయం. సార్. ముళ్ళపూడి వెంకటరమణ గారు తన ఆటోబయోగ్రఫీలో కూడా ఎక్నాలజీ చేశాడు దాన్ని. కాబట్టి రచనాపరమైన ఆధారాలు ఉన్నాయి. రామారావు గారు అది మార్చారు అని చాలా వెటకారంగా కూడా రాశాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. మార్చి పరిమార్చి అని, అంటే ఆయన భావజాలాన్ని కూడా టోటల్గా మార్చేశాడు ఈయన అని. ఎవరి భావజాలాన్ని? సముద్రాల గారి భావజాలాన్ని. ఆ మార్చేసి శూర్పణఖ ముక్కు చెవులు కోసిన సందర్భంలో రావణుడి డైలాగ్ ఆయన ఎలా చెప్తాడంటే, డైలాగు శూర్పణఖ దీని భర్త నా బావమరిది అయిన కాలనేమిని చంపినందుకు మనక్లేశముతో దండకారణ్యము దీనికి అరణమిచ్చితమే అంటాడు. ఆ వనిలో దీని అనుమతి లేక గతి లేక మతి లేక దుర్మదాంధులైన ఆ నరఘాతకులేల ప్రవేశించవలే అంటాడు. ఎవరా నరఘాతకులు? రామలక్ష్మణుడు. మరి వారిని ఏం చేస్తారు ఇప్పుడు? ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయి కదా మార్కెట్లో, అది ఏదైనా చేయగలరా వీళ్ళు? మరి రావణ్ణి జైల్లో పెట్టినప్పుడు ఆ విగ్రహాలను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టాలి కదా. రాముడిని అంత మాట అనేస్తాడా? అక్కడతో వదలడు దాన్ని. ఆ నరఘాతకులు ఎలా ప్రవేశించవాలి అంటాడు. ప్రవేశిస్తురిపో దీని ఏకైక పుత్రుడు మహాతపస్సంపన్నుడు త్రిశురుని నిర్దాక్షిణ్యముగా ఎలా వధించవలే అంటాడు. పుత్రశోకముతో శోకదగ్ధ మానసి అయిన ఈ మగువ ప్రణయ కలాపములు సాగించునా అంటాడు. కొడుకు చనిపోయి ఏడుస్తుంటే ఆవిడ వచ్చి ప్రణయ కలాపాలు సాగించిందని చెప్పి అంటారేంటి అంటే, నిందేసి దాడి చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ అని చెప్తాడు. ఈ కార్యక్రమంలో భాగంగా అసలు ఈ పని చేయటం వెనకాల వాళ్ళ మోటో ఏమై ఉంటుంది అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడు. చేసి దీని అన్ననగు నన్ను మా దానవ జాతిని రెచ్చగొట్టు ముష్కర చర్య ఇది అంటాడు. అని ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు. చాలా స్పష్టంగా డైలాగ్ ఉంది, యూట్యూబ్లో ఉంది, ఆ వీడియో చూసుకోవచ్చు. ఓకే సార్. ఆ మునిమృత్యుల ప్రేరణతో మా ద్రవిడ జాతి మీద ఆర్యజాతి సాగించబూను సంకుల సమర సంరంభమా అంటాడు ఆయన. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి ఆ టోటల్ డైలాగ్లో? వీళ్ళకు ఒక ప్రోగ్రాం ఉంది, ఆ ప్రోగ్రాంలో భాగంగా వచ్చి ఇక్కడ వాళ్ళందరూ దుర్మార్గులని ప్రచారం చేసి ఈ దుర్మార్గాన్ని చంపేస్తున్నాం, ధర్మాన్ని గెలిపిస్తున్నాం అనే పేరుతో ఈ దాడులన్నీ చేసి చంపేస్తున్నారు మనుషులను. ఇక్కడ ఈ మునులు ఊరికే రాలేదు, ఇక్కడ రెక్కీరి చేయడానికి వచ్చారు, తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వస్తున్నామని వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయో రిపోర్టులు రాసి అయోధ్యకి పంపించి ఈ సంపద తరలించడానికి ఇక్కడున్న పాలకుల్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి వచ్చాడు ఆయన. అంతే తప్ప వాళ్ళ అమ్మ కోరిందనో నాన్న కోరాడనో ఇక్కడికి రాలేదు వనవాసానికి అని చెప్పాడు రామారావు గారు. ఆ సినిమాలో 2-3 సీన్స్లో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది దీనికి. విభీషణుడితో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ధర్మం పేరిట స్వజాతిని చెప్పమని చెప్తాడు నీకంటాడు. అంతకంటే బీభత్సమైన విమర్శ ఉంటుందా రామాయణం మీద? ఏముండదు సార్. ధర్మం పేరిట నీ స్వజాతిని నీ జాతిని చంపమని చెప్తాడు రాముడు. అది చేస్తావు నువ్వు అంటాడు ఆయన. నీలో అధికార కాంక్షను వారు గమనించారు, దాన్ని ఆధారం చేసుకుని నిన్ను కంట్రోల్లోకి తీసుకున్నాడు. నీ చేతే చంపిస్తాడు, నీ జాతిని చంపించి కంట్రోల్లోకి తీసుకుంటాడు. ఇది భవిష్యత్తులో జరగబోతోంది అని చెప్తాడు. స్టార్ట్ అయింది సార్ ఎట్లా ఏమైనా? అదే కదా జరిగింది. రామాయణంలో విభీషణుడిని కంట్రోల్లోకి తీసుకుని రావణుణ్ణి, సుగ్రీవుణ్ణి కంట్రోల్లోకి తీసుకుని వాలిని ఇలా కలిసి చంపుకుంటూ వెళ్ళింది. వీళ్ళందరినీ సామంతులుగా మార్చి ఈ టోటల్ ఏరియాని తన కంట్రోల్లో పెట్టుకుని అప్పుడు వెళ్ళి పట్టాభిషేకం చేసుకున్నాడు. అంటే సార్, అంటే ప్రస్తుత పరిస్థితులలో హిందూ మతం ఏమైనా ప్రమాదంలోకి వెళ్తుందా అని చెప్పేసి అడిగాను అంటే సార్. ఇప్పుడు యాక్చువల్గా హిందూ మతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ ప్రమాదం ఉంది అని వీళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు. ఈ పదే పదే చెప్పటం అనేది, ఈ చెప్పడం వలన ఏం జరుగుతుందంటే మైనారిటీ మతాల్లో భయం పోగుపడుతుంది. ఎప్పుడైతే మెజారిటీ మతం సెన్సిటివ్గా మారుతోంది, అది కూడా మన దగ్గర నుంచి ప్రమాదం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు అనే విషయం వీళ్ళకి అర్థమైందో వీళ్ళు మరింత ముడుచుకుపోతారు. ముడుచుకుపోయి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెథడ్స్ తీసుకుంటారు. ఆ మెథడ్స్ని మళ్ళీ వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళకి. ముందెళ్ళి హిందూ మతం వాళ్ళకి చెప్తారు ముస్లింల వలన ప్రమాదం ఉంది,
వాళ్ళు మత మార్పిడులు చేసేస్తున్నారు, భారతదేశంలో ఒక హిందువుని కూడా మిగలనివ్వరు, ఇప్పటికే ప్రపంచ దేశాలలో ముస్లింల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం, ఇది ఏ క్షణమైనా పాకిస్తాన్ అయిపోబోతోంది, పర్సనల్ లా వలన వాళ్ళు ఇష్టం వచ్చినన్ని పెళ్లిళ్ళు, ఇష్టం వచ్చినంత మంది పిల్లల్ని కంటున్నారు, ఇలా వాళ్ళ జనాభాను వాళ్ళు వృద్ధి చేసుకున్నారు, మనమేమో బర్త్ కంట్రోల్ ఆపరేషన్లని పిల్లల్ని కనకుండా కట్టేసుకుంటున్నాం. సో ఇంకొక గంటలోనో అరగంటలోనో ఇది పాకిస్తాన్ అవ్వబోతోంది అని చెవి కింద జోరీగలాగా చెప్తూ ఉంటారు. ఈ మాటలు వీళ్ళకి మాత్రమే రావు కదా, మిగిలిన వాళ్ళు కూడా వింటారు కదా. విన్నప్పుడు ఇలా మన మీద వాళ్ళకి ఉద్బోధ జరుగుతోంది కాబట్టి మన మీద అటాక్ జరగచ్చు, సో మనం ప్రొటెక్టివ్గా ఉందాం అని చెప్పి వాళ్ళు రక్షణ కార్యక్రమాలు తీసుకుంటారు తమని తాము రక్షించుకోవటానికి. ఆత్మరక్షణ కార్యక్రమం. ఈ ఆత్మరక్షణ కార్యక్రమం తీసుకున్నప్పుడు వాళ్ళు అడపాదడపా ఇంటికి ఆయుధాలు పట్టుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు కూడా, ఎవడన్నా దాడి చేస్తే అడ్డుకోవటానికి అనే పేరుతో. దాన్ని వీళ్ళు మళ్ళీ చూపిస్తారు, చూసారా వాళ్ళు మన మీద దాడులు చేయడానికి ఆయుధాలు పట్టుకుని తిరుగుతున్నారు అని ఇంకొంత రెచ్చగొడతారు. ఇది ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో హిందూ ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకుంటారు. వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుని ఈ ఓట్ బ్యాంక్ని ఎన్నికల్లో వాడుకుంటారు. అక్కడితో ఆగదు. ఇంతమంది మా వెనక ఉన్నారు, మేమొక్క మాట చెప్తే వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు, మా వెనక వచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది ప్రపంచ కార్పొరేట్లకు చూపించుకుని, మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే వీళ్ళందరితోనూ మీకు ఊడిగం చేయిస్తాం ధర్మబద్ధంగా అని చెప్పి ఆ కార్పొరేట్లను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వీళ్ళందరితోనూ ఊడిగం చేయించటమే ఫాసిజం. ఇది ప్రోగ్రాం. ఇదే నడుస్తోంది ఇప్పుడు. ఆ రోజున రావణుడు ఏమైతే భయపడ్డాడో వీళ్ళు ఇక్కడున్న సంపద మొత్తాన్ని ఇండస్ట్రియలైజ్ చేసి పడేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ని నిర్వాసితుల్ని చేస్తారు. ఆ ప్రోగ్రాం చేయటం కోసం వచ్చాడు రాముడు, అతన్ని అడ్డుకోకపోతే సర్వనాశనం అని చెప్తాడు ఆయన, రామారావు గారు. దాన్ని ఇప్పటికీ మనం అర్థం చేసుకోకపోతే అలాగా ఆయన సినిమా తీసి 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయితే. ఎస్ అంటే వీళ్ళని ప్రశ్నించడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి సరే? అంటే ఏ మతాన్నైనా ప్రశ్నించడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఏ మతాన్నైనా ఎవరైనా ప్రశ్నించవచ్చండి. హిందూ మతాన్ని హిందూ మతంలో పుట్టిన వాళ్ళే ప్రశ్నిస్తారు. ఇస్లాంలో ఉన్న ఇబ్బందుల్ని ఇస్లాంలో పుట్టిన వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇస్లాంలో కూడా నాస్తికులు ఉన్నారు, వీళ్ళకి తెలియదు ఆ విషయం. హిందూ మతంలో నాస్తికులు ఉన్నారు. హిందూ మతంలో పుట్టిన వాళ్ళకి దాని ఇన్ అండ్ అవుట్స్ తెలుసు కాబట్టి, వాళ్ళ జీవితంలో నుంచి దాన్ని అనుభవిస్తూ వస్తారు కాబట్టి వాళ్ళు ఈ హిందూ మతం మీద ప్రశ్నిస్తారు. చార్వాకుడు అదే కదా చేసింది, ఆయనకు ఋషి హోదా ఉంది కదా. నాస్తిక అనేది ఒక ఇది ఉంది కదా మీ దగ్గర, ఒక తత్వం. కాబట్టి అది అడాప్షన్కి ఒక దశలో అంగీకరించి ఇప్పుడు కుదరని పరిస్థితి. అంటే మీ మతం మీద విమర్శ చేస్తున్నటువంటి మీ మతం వాళ్ళ మీద కూడా మీ వేరే మతానికి చెందిన వాళ్ళని ముద్రేస్తున్నారు. ఈ లెవెల్కి వెళ్ళిపోయింది ప్రపంచం. అంటే క్రిస్టియానిటీని భయపెట్టడం, మీ దగ్గర నుంచి మా మతం మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పగానే వాళ్ళు సెన్సిటివ్ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఆకివీడు ప్రాంతంలో చర్చిల మీద మైకులు పీకేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారి నాయకత్వంలో. ఓకే, ఎక్కడ ఏ రకమైనటువంటి ఇది ఉండకూడదు అంటే చట్టం పరిధిలోకి రారా సార్ వాళ్ళు? ఆయనదే చట్టం. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి హిందుత్వ పరిరక్షణని ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన సన్యాసి. ఆయన సన్యసించినట్టుగా చెప్తాడు, సన్యసించాడనే అనుకుందాం, సన్యాసి గారనే అనుకుందాం, స్వామీజీ హోదా ఇద్దాం ఆయనకి. స్వామీజీలు అనేవాళ్ళు, స్వాములు అనేవాళ్ళు ఎలా ఉండాలి? మామూలు మానవుడికి కొంచెం ఉన్నతంగా ఉండాలి కదా. మనకి ఇవి ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి అనుకుందాం, వారికి అది ఉండకూడదు కదా. వారు నేను సన్యాసిని అని చెప్పటం అంటే సింబలైజ్ చేసి ఆ నామాలు, ఆ కాస్ట్యూమ్, అటైర్ అవన్నీ డిజైనింగ్ ఉంటుంది. కానీ ఆయన చాలా అగ్రెసివ్గా పక్క మతాల మీద మాట్లాడతాడు. పర్టికులర్గా క్రిస్టియానిటీ మీద దాడి చేస్తూ ఆయన మాట్లాడే పద్ధతిని యథాతథంగా భాగవతానికి అడాప్ట్ చేసి మాట్లాడటానికి అవకాశం కలదు. ఒక విషయం ఏంటంటే భాగవతానికి బైబిల్కి చాలా పోలికలు ఉంటాయి. క్రీస్తు జననం అనేది ఎలా జరిగిందో
ఇక్కడ కృష్ణుడి జననం కూడా అలాగే జరుగుతుంది. చాలా పోలికలు ఉంటాయి. ఆయన పశువుల పాకలో పుడతాడు, ఇక్కడ పిల్లల్ని పుట్టేవాడు ఇబ్బంది పెడతాడని కదా కంసుడి గొడవ, అక్కడ కూడా అదే గొడవ. అక్కడ పిల్లల్ని చంపేయమని చెప్తాడు, ఇక్కడ పిల్లల్ని చంపేయమని చెప్తాడు. పుట్టిన పిల్లలు అందరినీ చంపుతూ ఉంటారు దేవకికి. సేమ్ అంటే ఈ రెండు పురాణాల మధ్యలో ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఆయన బైబిల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు, క్రీస్తు జననం మీద ఆయన కామెంట్ చేసినప్పుడు, కృష్ణుడి జననం మీద కూడా వాళ్ళు కామెంట్ చేస్తే ఏమైపోతుంది? గొడవే కదా. మరి మీరు గ్రాంటెడ్గా తీసేసుకుని అలా మాట్లాడేస్తే ఎలా? బైబిల్ని, క్రీస్తు జననంని, అలాగే క్రీస్తుకు జన్మనిచ్చినటువంటి మరియని, వారు పరిశుద్ధాత్మాన్ని నమ్ముతున్న వ్యవహారాన్ని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మనోభావాలు గాయపడతాయి కదా. నేను దాన్ని సమర్థించట్లేదు, అదో పురాణం ఇదొక పురాణం అనుకుందాం. కానీ అలా క్రిటిసైజ్ చేయటం ద్వారా మీరు ఎందుకు వాళ్ళని రెచ్చగొట్టడం కాదు ఈ ప్రోగ్రాం. వాళ్ళని రెడిక్యూల్ చేసి వీళ్ళని ఆనందింపజేయటం. వాళ్ళని రెడిక్యూల్ చేసి ఆనందింపజేస్తున్నావు అంటే ఉన్మాదాన్ని వీళ్ళలోకి ఎంటర్ చేయటానికి ట్రై చేస్తున్నావు అని ఆ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళనేమో టెర్రరైజ్ చేస్తారు, వీళ్ళని ఆనందపరుస్తారు. ఈ క్రీడలు ఎందుకు ఆడుతున్నారు? మరి వారి మీద ఎందుకు కేసులు పెట్టరు? ఈయన రావణ్ అని పేరు పెట్టుకున్నందుకు కేసు పెట్టండి, ఓకే, నో ప్రాబ్లం. అలాగే ఆయన ఎక్కడైనా హిందూ పురాణాల గురించి మాట్లాడితే కేసులు పెట్టారు అనుకుందాం. హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి కేసులు పెట్టండి. మరి రాధా మనోహర్ దాస్ని ఎందుకు లోపలయ్యరు, పెట్టరు? అలాగే మైనారిటీ మతాల గురించి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు కదా, ఎక్కడ దాకానో వెళ్ళక్కర్లేదు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశారు. ఆ వీడియో కూడా చూడొచ్చు. తిరుమల దేవుడికి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ చేయటం డబ్బుల కోసం చేసిన పని కాదు. అలా కల్తీ నైవేద్యం నివేదన పెట్టడం ద్వారా భగవంతుడి శక్తులు క్షీణించిపోతాయి. భగవంతుడి శక్తులు క్షీణించిపోయినప్పుడు హిందూ సమాజం అనాథైపోతుంది. అప్పుడు హిందువులని కంట్రోల్లోకి తీసుకోవటం ఈజీ అవుతుంది అని ఆలోచించి ఆ నెయ్యిని కల్తీ చేశారు అని సిద్ధాంతం ప్రతిపాదించారు. అంటే ఇదంతా ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఎందుకు చేశాడు? అతను క్రైస్తవుడు కాబట్టి. ఇప్పుడు ఈ తులసి చందుకి, లేకపోతే ప్రకాష్ రాజ్కి, లేకపోతే రావణ్కి, లేకపోతే ఇంకొకరికి, వీరందరికీ డబ్బులు ఎవరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది మార్కెట్లో. జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ టోటల్ ప్రోగ్రామ్ వెనకాల వ్యూహం ఏమిటి? జగన్మోహన్ రెడ్డిని విలన్గా మార్చడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో హిందూ ఓట్ బ్యాంకు ఆయన్ని ఎనిమీగా చూసి ఆయన నుంచి ప్రపంచాన్ని కాపాడటం కోసం వీళ్ళని గెలిపించాలి. ఈ నేరేటివ్ని బిల్డ్ చేయటం కోసం వాళ్ళు ఆడుతున్న వికృత క్రీడ ఇది. ఆ క్రీడలో భాగమే ఇప్పుడు ఈ గోలంతా. వాళ్ళందరినీ ఎవరు మాట్లాడినా ఇప్పుడు రేపు పొద్దున నన్ను కూడా ఏ ముస్లింలో ఉన్నో వేసేయచ్చు వీళ్ళు అకౌంట్లో. అది నడుస్తోంది ఆల్రెడీ. ఓకే, అంటే మీరు ముస్లిమా, హిందువా, ఎవరు సార్, క్రిస్టియనా, ఏంటిది? నేను హిందూ మతానికి వ్యతిరేకంగా, ఇప్పుడు వీళ్ళ హిందూ మతానికి వ్యతిరేకంగా నేను మాట్లాడటం లేదు, హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఓకే, ఎస్. ఈ హిందుత్వ అనే దాని నుంచి హిందూ మతాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఉద్యమం జరగవలసిన అవసరం ఉంది అనేది నా బలమైన అభిప్రాయం. అందుకని ఇప్పుడు నా మీద హిందుత్వ వాళ్ళు ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ ట్రోల్ చేయటంలో వాళ్ళు చాలా వికృతమైనటువంటి పద్ధతులు అనుసరిస్తారు. ఇప్పుడు ఆయన ఏదో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడాడు అని ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. విమర్శించవచ్చండి, కానీ ఆ భాష ఏమిటి అని చెప్పి ఆయన చాలా హృదయంగా ఆవేదన పడ్డాడు. ఆయన ఒక్కసారి వస్తే సోషల్ మీడియాలో నా పోస్టుల కింద వారు ఎవరినైతే మోస్తున్నారో, ఏ పార్టీనైతే వారు మోస్తున్నారో, ఏ భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం ఉంటే చాలు అని అనుకుంటున్నారో, ఆ పార్టీ ఫండ్ చేస్తున్నటువంటి ట్రోల్ గ్యాంగ్స్ ఏ లాంగ్వేజ్ వాడుతున్నారో నేను చూపిస్తాను. యాక్చువల్గా నా పోస్టుల కింద కామెంట్ చేసిన కామెంట్స్ అన్నీ పేస్ట్ చేసి ఇది హైందవం అని ఒక పుస్తకం వేయాలని కూడా నాకు ఒక దశలో అనిపించింది. ఓకే, నిజమైన హైందవం అన్నా సార్, ఇది హైందవం ఓకే అని చెప్పి వాళ్ళ భాష ఇది అనేది మార్కెట్లో పెడదాం, చిన్న శతకం లాగా వేసి.
ఒక ఫ్రెండ్ నివారించాడు, వద్దు ఇప్పటికి జరిగిన గొడవ చాలా వద్దు అంటే ఆగాను. యాక్చువల్గా ప్రింటింగ్ దాకా వెళ్ళిపోయాం ఆ రోజు శతకం రిలీజ్ చేయడం. చేద్దామని. కాబట్టి నేను వాళ్ళు తిడుతున్నారని నేను బాధపడలేదు, నేను ఎంజాయ్ చేస్తా తిట్లని. వాళ్ళు లక్కారం వాడతారు, మా కుటుంబాన్ని వాళ్ళు గ్రాంటెడ్గా తీసేసుకుని మాట్లాడతారు. కానీ వాళ్ళకి తెలియని గొడవ ఏంటంటే మా కుటుంబం మొత్తం కూడా వాళ్ళ వైపే ఉన్నారు. ఒక రకంగా నన్ను వెలేశారు వాళ్ళు. ఆ విషయం వీళ్ళకి తెలియదు, వాళ్ళని తిడతారు అనవసరంగా. అయ్యో. ఎస్ ఎస్. సో ఇది గొడవ. అందుకని ఇప్పుడు వీళ్ళ ఉన్మాదం ఎలా ఉంటుందంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. నిన్న ఒక ఛానల్లో డిబేట్కి వెళ్ళాడు ఒక ఆయన, ఎవరు, విజయ విహారం రమణమూర్తి. ఆయన ఆ పత్రిక నడిపాడు. అంతకుముందు రియల్ ఎస్టేట్ జనహర్ష అనే పేరుతో ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండేది. దానికి ముందు ఆయన ఏఐఎస్ఎఫ్లో పనిచేసేవాడు స్టూడెంట్ డేస్లో. నాకు అలా తెలుసు ఆయన, అలా నాకు ఆయనతో పరిచయం ఉంది. ఎప్పుడైనా మాట్లాడతాడు కూడా. ఆయన చేసే కార్యక్రమం, ఆయన రాజకీయాలకి నా రాజకీయాలకి తేడా ఉంది. నా రాజకీయం, నేను ఆయన్ని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకానొక సందర్భంలో నేను ఆయన వేదిక మీదకి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో నాకు ఆయనలో నచ్చినటువంటి లక్షణం ఏంటంటే, నా అభిప్రాయాన్ని ఆయన కన్సిడర్ చేశాడు ఒక రోజున ఒక డిస్కషన్లో. అంటే హిందుత్వ అనే దాని ప్రమాదాన్ని హిందువులకి రూటెడ్గా చెప్పవలసిన అవసరం ఉందో క్యాంపెయిన్ చేసి అని చెప్పాను నేను ఒకసారి. చెప్తే దాన్ని అంగీకరించి నిజమే దీని మీద ఒక చిన్న మీటింగ్ పెడదామని చెప్పేసి ఆయన తెలుగు యూనివర్సిటీలో మీటింగ్ పెట్టాడు. నేను వెళ్ళి మాట్లాడాను. అందులో మాట్లాడుతూ కూడా ఇదే చెప్పాను, బాబు ఇది పరిస్థితి, హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది. హిందుత్వ నుంచి, పక్క మతాల నుంచి కాదు, ముస్లిం నుంచినో లేకపోతే క్రిస్టియానిటీ నుంచో హిందూ మతం ప్రమాదంలో లేదు. ఈ సంఘ్ పరివార్ తాలూకా నిర్మాణాల నుంచి ప్రమాదంలో ఉంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, మీ ఉన్నతి కోసం పనిచేస్తున్నాము అనే పేరుతో మీ ధర్మాన్ని చంపేస్తున్నారు వాళ్ళు. కాబట్టి బీ అలర్ట్ అని చెప్పేసి క్యాంపెయిన్ చేయవలసిన అవసరం ఉంది రూటెడ్గా. అది హిందువులే చేయవలసిన పని. ఆ పవిత్ర కర్తవ్యాన్ని భుజాన్ని వేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. అంటే ఆయన గోల్వాల్కర్ ఒక మాట చెప్పాడు, సమాజ దేవత గ్రామాల్లో ఉంటుంది, గ్రామాలకు తరలండి అన్నాడు. కాబట్టి గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న హిందూ సమాజాన్ని ఒక చోట కూర్చోబెట్టి ఏ గుళ్ళోనో సమావేశపరిచి, అమ్మ మన ఊళ్ళో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, వాళ్ళందరినీ సమాదరిద్దాం ఇదివరకట్లాగానే, వాళ్ళు మనకు శత్రువులు ఏమీ కాదు, కాబట్టి మనము వాళ్ళు కలిసి ఉందాం, మనలో వాళ్ళ పట్ల భయం లేదనే విషయాన్ని అనుక్షణం వాళ్ళకి చెప్తే వాళ్ళు ధైర్యంగా బతుకుతారు. మనం రోజు పొద్దున్నే లేచి తిట్టడం మొదలు పెడితే వాళ్ళు సెన్సిటివ్గా మారిపోతారు, మానవ సంబంధాలు దెబ్బతింటాయి, సమాజ గతి దెబ్బతింటుంది. ఇది వద్దు, హాయిగా బతుకుదాం. ఎవరైనా వచ్చి మన మధ్య విద్వేషాలు లేకపోతే అందులో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడితే, లేదు ఆ మతాన్ని క్రిటిసైజ్ చేస్తే వాడిని మీరే కొట్టండి అనేటువంటి చైతన్యాన్ని ఇస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక అంటే పరమత సహనాన్ని దాన్ని పెంపొందింపజేస్తూ ఆ ఉదారవాదాన్ని బతికించుకుందాం అనేటువంటి ఒక స్పిరిట్ని తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది జరగాల్సి ఉంది అని నేను మాట్లాడాను ఆ రోజు. ఆయన దాన్ని అది చేద్దామన్నాడు. తర్వాత ఆయన పనుల్లో ఆయన ఉన్నాడు. అయితే ఆ ధోరణిలో ఆయన ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఒక డిస్కషన్. అది కూడా బహుశా రావణ్ తాలూకా ఎక్స్టెన్షన్ ప్రోగ్రాంలో భాగంగానే జరుగుతున్నటువంటి డిబేట్ అయి ఉండొచ్చు. ఆ డిబేట్కి ఆయన్ని పిలిచారు, వెళ్ళాడు ఆయన. ఆయన తన పద్ధతిలో హిందూ మతం పేరుతో, అంటే హిందూ మతం పేరుతో హిందుత్వ చేస్తున్న వికృత క్రీడల గురించి మాట్లాడాడు. అంటే విష్ణుమూర్తి దశావతారాలు, ఆయన విశ్వరూపం, ఆ విశ్వరూపంలో ఆ విష్ణువు ఇది తీసేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ముఖం పెట్టడం, అది ఇబ్బంది అని చెప్పాడు ఆయన. కృష్ణుడి తలకాయ అంటావా అన్నాడు పక్కన ఆయన. తలకాయ అనకుండా ఇంకేమనాలి? తలకాయ మీకు మతం పట్ల గౌరవం ఉంటే మీలో హిందుత్వ అనేది డ్రైవ్ అవుతోంది కాబట్టి మీరు రెచ్చిపోయారు. యాక్చువల్గా మీరు ఏం చెప్పాలి ఆయనకి? అయ్యా
ఇంకొంచెం గౌరవంగా ఆయన భగవంతుడు కాబట్టి శిరస్సు అందామండి అంటే అదే ఆయన ఉండేవాడేమో. తలకాయ అంటావా, తలకాయ అసలు ఈయనకి తెలియదు ఏమనాలో. కృష్ణుడు తలకాయ అంటావా అన్నాడు. కృష్ణుడు కాదు యాక్చువల్గా విష్ణువు. అక్కడ గందరగోళం అయింది డిస్కషన్. కృష్ణుడు తలకాయ అంటావా, కృష్ణుడు తలకాయ అంటే కృష్ణుడు విశ్వరూపం చూపించాడు అనేది కదా మన కాన్సెప్టు. ఆయన అప్పుడు ఆయన విష్ణువుగా మారతాడు. ఆయనకి ఇవి వచ్చేస్తాయి, శంకు చక్ర గదా పద్మాలు వచ్చేస్తాయి వెనకాల. కాబట్టి ఆయన విష్ణుమూర్తిగా విశ్వరూప ప్రదర్శన చేస్తూ ఉంటాడు. అంటే నేను సెకండ్ హాఫ్లో భాష అని కాదు, అదే సారీ ఫస్ట్ హాఫ్లో భాష అని అనుకోవద్దు, నాకు సెకండ్ హాఫ్ భాష ఉన్నాడు వెనకాల అనేది చెప్పడం కోసం విశ్వరూప ప్రదర్శన చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు దేవుళ్ళు. ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నాడు ఈయన. ఎవరు? రమణమూర్తి గారు. నేను నమ్మట్లేదు, ఆయన నమ్ముతున్నాను అన్నాడు. నమ్ముతున్నాను, నా మనోభావాలు గాయపడ్డాయి ఆయన ముఖం తీసేసి ఈయన ముఖం పెడితే అన్నాడు. ఆయన్ని హక్కును చేర్చుకుని మీ వైపు డ్రైవ్ చేసుకోవాలి కదా మీరు. కృష్ణుడు తలకాయ అంటావా అని చెప్పు తీసుకొట్టడం ఏమిటినా. సో ఇది ప్రమాదం. అంటే ఫిజికల్ అటాక్స్కి దిగుతున్నారు. ఒక వైపేమో ట్రోల్ గ్యాంగ్స్ని పెట్టి బూతులు తిడుతున్నారు, రెండో వైపు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ మీడియా అసలు ఇంతకు మించి సమస్యలు లేవన్నట్టుగా. ఇప్పుడు డిఏ బకాయిలు చెల్లించటం లేదని ఉద్యోగులు గొడవ చేస్తున్నారు అక్కడ ఏపీలో. దాని గురించిన చర్చలు ఉండవు. ఫీజు రీఎంబర్స్మెంట్లు ప్రాపర్గా అందటం లేదని స్టూడెంట్స్ గగ్గోలు పెడుతున్నారు. అలాగే చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఇప్పుడు ఏదో ఎన్టీఆర్ సేవ ఏదో పెట్టారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రభుత్వం వైద్యపు ఖర్చులని రీఎంబర్స్మెంట్ చేస్తాము అని ఇచ్చినటువంటి పథకం తాలూకా పేమెంట్స్ చాలా ఆసుపత్రులకి ప్రాపర్గా వెళ్ళక వాళ్ళు ఆ సేవలు చేయటానికి నిరాకరిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద మీరు డిస్కషన్ పెట్టి డ్రైవ్ చేయరే, దాని మీద చేయాలి కదా. చాలా శాఖల్లో ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయి, నోటిఫికేషన్స్ వేయట్లేదు. మొన్న ఇది అదేదో ఉపాధ్యాయులకి ఇది చేయటానికి ఇది పెట్టారు, ఏదో మెగా డిఎస్సి అన్నాడు ఆయన. సరే, మెగా డిఎస్సి తర్వాత కూడా ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడొచ్చు కదా. అంటే ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఇవి చేస్తున్నారా సార్? అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ ఉన్న సమాజంలో ఉన్న సమస్యలు మాట్లాడకుండా రావణ్ తప్ప ఇంకో గొడవ లేదు డిస్కషన్. అంటే అసలు మాట్లాడింది అంత పట్టించుకోవాల్సింది ఏముంది అక్కడ? ఏమీ లేదు కదా. మీ రోజువారీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏముంది ఆయన గొడవకి? ఫైనల్ గా రావణ్ అనే వ్యక్తికి బెయిల్ వస్తుందా రాదా సార్? అసలు ఏమండి, బెయిల్ వస్తుందా రాదా రావణ్కి? అంటే అతని మీద ఉపా పెట్టారు. ఉపాకున్న సౌలభ్యం ఏంటంటే 6 నెలలు హోల్డ్ చేయొచ్చు. ఆ 6 నెలలు హోల్డ్ చేయటం మామూలుగా 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వెయ్యాలి. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ మూవ్ చేసుకోవచ్చు. జడ్జి గారు విచక్షణతో ఎప్పుడైనా బెయిల్ ఇవ్వచ్చు. కానీ కొన్ని సెక్షన్స్ పెట్టినప్పుడు అంటే ఆ నేరము దాని తాలూకా సాంద్రతని బట్టి వారు బెయిల్ రిజెక్ట్ చేయవచ్చు. అంటే ఇతను బయటకు పెడితే ప్రమాదము అని భావించి బెయిల్ ఇవ్వను అని చెప్పొచ్చు. ప్రాసిక్యూటర్ గారు కూడా తత్సంబంధమైనటువంటి చాలా విషయాలు చెప్తాడు ఆయనకి. కాబట్టి వద్దు అంటాడు ఆయన, రిజెక్ట్ చేస్తాడు. దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ 90 రోజుల తర్వాత పోలీసులు ఛార్జ్ షీట్ పెట్టకపోతే వాళ్ళు ఛార్జ్ షీట్ పెట్టలేదు కాబట్టి బెయిల్ ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఆ పరిస్థితి కాదు. ఇక్కడ ఏంటంటే 6 నెలల వరకు టైం తీసుకోవచ్చు. ఎస్ సార్. సో ఇది నిజంగా హిందూ మతానికి ఎవరి వల్ల ప్రమాదం ఉంది, అట్లాగే రావణ్ ఇంకా జైల్లోనే ఎందుకు ఉంటున్నారు అనేది పూర్తి విశ్లేషణ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.